ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో మౌలానా రజా ఖాన్ అని చెప్పి ఆయన ఒక రిలీజియస్ హెడ్ అనమాట అక్కడ. ఆయన అందరికీ పిలుపునిచ్చాడు. లాస్ట్ వీక్ ఫ్రైడే ప్రేయర్స్‌లో ప్రొటెస్ట్‌లు స్ప్రెడ్ చేయమని చెప్పి పిలుపునిచ్చాడనమాట. దాంతో ఆ ప్రాంతంలో వయలెన్స్ చెలరేగింది. అండ్ లాస్ట్ వీక్ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో హింస చెలరేగడంతో ఈ వీక్ అక్కడ అవన్నీ ఆపడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. కంప్లీట్‌గా బరేలీ ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో సెక్షన్ 163 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ఏదైతే కర్ఫ్యూ ఉందో అది విధించారనమాట. దాంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ ఫోర్స్ దింపి సిట్యుయేషన్ కంట్రోల్‌లో తేడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇవన్నీ కాంట్రోవర్సీస్ పక్కన పెడితే అసలు ఈ కాంట్రోవర్సీలో మూల కారణం ఏంటి? కాంట్రోవర్సీలో ఉన్న పాయింట్స్ ఏంటి? ఇక్కడ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, ఐ లవ్ ప్రాఫెట్ మొహమ్మద్ అంటే తప్పేంటి? ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ మాకుంది కదా అని చెప్పి ఒకవైపు వాదన అనమాట. అదే విధంగా ఏ విధంగా మేము డిస్టర్బ్ చేయకుండా మా దేవుడిని మేము గొలుచుకుంటే తప్పేంటి అని చెప్పి. ఇంకోవైపు అసలు ఇది కమ్యూనల్ టెన్షన్ వైపు ఎందుకు దారితీస్తుంది? పబ్లిక్ ఆర్డర్‌ని డిస్టర్బ్ చేసే విధంగా బిహేవ్ చేయొచ్చా? అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ వర్సెస్ పబ్లిక్ ఆర్డర్. రెండోది, ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ఎనీ రిలిజియన్. మా రిలిజియన్ మేము ప్రొఫెస్ చేసిన హక్కు మాకుంది. అయితే పబ్లిక్ ప్లేసెస్‌లో రిలీజియస్ స్టేట్మెంట్స్, రిలీజియస్ సెంటిమెంట్స్ ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు ఎంతవరకు ఉంది? ఇంకొక కమ్యూనిటీని హార్మ్ చేసే హక్కు ఉందా? దీని మీద కూడా చర్చ జరుగుతుందనమాట. అంటే ఐ లవ్ ప్రాఫెట్ మొహమ్మద్ అన్నంత మాత్రాన మేము ఇంకొక రిలీజియస్ సెంటిమెంట్ హర్ట్ చేసినట్టా అని చెప్పి ఒక కమ్యూనిటీ అడుగుతుంటే, నాన్ ట్రెడిషనల్ రూట్స్‌లో, నాన్ ట్రెడిషనల్ ప్లేసెస్‌లో కొత్త కొత్త పోస్టర్స్, కొత్త కొత్త అలవాట్లు ఎందుకు? కొత్త కొత్త సైన్ బోర్డ్స్ ఎందుకని చెప్పి ఇంకొక కమ్యూనిటీ అంటుందనమాట. దీంతో 2 కమ్యూనిటీస్ మధ్య హింస స్టార్ట్ అయిందనమాట. ఇది గొడవకంతా మూలాధారం.